హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మణికంఠ కలెక్షన్స్. ఈరోజైతే మీషోలో పెట్టిన ఐటమ్స్ అయితే కొన్ని కొన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వస్తున్నాయన్నమాట. ఫస్ట్ అయితే మరి ఫస్ట్ పిక్‌లోనే మీరు షాక్ అయిపోయి ఉంటారు కదా! షూ ర్యాక్ అనమాట. దానికోసం ఒక మంచి షూ ర్యాక్ అయితే అండ్ యూజ్ అండ్ త్రో కూడా ఉండాలి కదా! మనం ఎక్కడికెళ్తే అక్కడికి మోసుకొని వెళ్ళలేం అన్నీని. అండ్ మనం ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ వాడుకునేటట్టు ఉంటే సరిపోతుంది అనుకునేటట్టు నేనైతే ఒకటి ప్లాస్టిక్‌లో పెట్టాననమాట. ఇది చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. అంటే ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఈజీగా తీసేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా కావాలంటే మనం పట్టుకెళ్ళొచ్చు. ఇక్కడైతే 2 గొట్టాల టైప్ ఇచ్చాడు. ఒకటి పెద్దది, ఒకటి చిన్నవి ఇచ్చాడు. అండ్ ఇవైతే ఎన్ని ర్యాక్స్ వస్తున్నాయంటే 5 ర్యాక్స్ వస్తున్నాయి. సారీ 4 ర్యాక్స్ వస్తున్నాయి. ఈ 4 లేయర్స్‌లోని కూడా ఒకటి ప్రొడక్ట్ లెంత్ అయితే 56 ఉంది. 31.5 సెంటీమీటర్స్, బ్రెడ్త్ అయితే 30 సెంటీమీటర్స్‌లో ఉంది. సో, మా స్లిప్పర్స్‌కైతే ఒక ఇల్లనేది ఏర్పాటయిందనమాట. దాని మీద కొంచెం నీట్‌గా ఉండాలి అని చెప్పి ఫ్లవర్ పాట్స్ కూడా పెట్టాను. ఇది ఇక్కడ చాలా చాలా క్యూట్‌గా ఉన్నాయి. అవి పక్కన పెడితే ఎక్కడ పడిపోతాయేమో టెన్షనొచ్చేసింది. సో, దానికి కూడా చిన్న ప్లేస్ అనేది అరేంజ్ చేసేసాననమాట. కిందైతే ఫ్లవర్స్, పైన ఒక థర్మాకోల్ షీట్‌లా వేసి కింద పెట్టేసాననమాట. అందంగా ఉందా? బావుంది కదండీ! సో, ఐడియా ఎలా ఉంది? నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ అనమాట. ఈ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ మనం ఫ్రిడ్జ్‌లోని ఎలా పడితే అలా పడేస్తూ ఉంటాం కదా! సో, అందుకోసమని మనం ఎక్కడైనా హడావిడిగా మనం వంట చేస్తూ ఉంటాము. ఆ వంట చేసేటప్పుడు చాలా హడావిడైపోయి మొత్తం ఎలా పడితే అలా పడేస్తూ ఉంటామని కదా! అండ్ వంట కూడా మనకి ఈజీగా అయిపోవాలి అని చెప్పి నేను ఇది ఆర్డర్ పెట్టాను. సో, మనం వెజిటబుల్స్ అనేవి కట్ చేసుకొని ఇందులో పెట్టుకోవచ్చు. ఇందులో ఒక ట్రే టైప్ ఇచ్చాడు కదా! కిందకి వాటర్ అనేది డ్రైన్ అయిపోతుంది. సో, మనం ఈ టిష్యూస్ పెట్టుకున్నా పర్వాలేదు. సో, ఇక్కడ నేను కరివేపాకు అనేది వేస్తున్నాను. ఈ కరివేపాకులో వాటర్ అనేది ఉంటుంది కదా! అది కిందకెళ్ళిపోతుంది. సో, ఎక్కువ రోజులనేది ఉండడానికి అవుతుంది. సో, ఇది ఈజీగా మనం ఓపెన్ చేయడానికి సైడ్స్ మనకి ఒకటి ఇచ్చాడు కదా! సైడ్‌దిని కూడా ఇచ్చాడు. సో, అది మనం దాన్ని పట్టుకొని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇది 6 ప్యాక్ అనమాట. ఇంకా 8 ప్యాక్ కూడా ఉంటుంది. సో, ఈ 6 ప్యాక్‌లో నేను 6 ఐటెమ్స్ అనేవి నీట్‌గా పెట్టేసాను. ఫ్రిడ్జ్‌లో నీట్‌గా పెట్టేయాలి. అందంగా ఉండాలి అని చెప్పి నేను ఇవైతే ఆర్డర్ పెట్టాను. ఇది చాలా బావుంటుందనమాట. ఇదే మా ఫ్రిడ్జ్. చూడండి ఎంత సర్దేశాను కదా! అంత అందంగా ఉంచానో ఫ్రిడ్జ్‌ని. మీకందరికీ నచ్చిందా మరి నా ఫ్రిడ్జ్ అనేది? ఇంకా అందంగా చాలా బాగా సర్దేవాళ్ళుంటారు గదా! ఇవొచ్చాక ఇంకా బావుంది నా ఫ్రిడ్జ్ అనేది. లేకపోతే ఇంతకుముందయితే చాలా దారుణంగా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి నీకు అక్కడే మెన్షన్ చేస్తున్నాను. సో, మాది బాష్ అనమాట మా ఫ్రిడ్జ్. అది కూడా మీకు వీడియో పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీపర్పస్ స్పైస్ డబ్బాస్. ఇది ఇంకా యూజబుల్ అనమాట. నేను స్పైసెస్‌నైతే ఎలా పడితే అలా వాడతాను. దారుణం. సో, ఇదొచ్చాక కొంచెం నీట్‌గా అనిపించింది. సో, ఇక్కడైతే వాడు ఒక ట్రే ఇస్తాడు. మొత్తం అంతా స్టీల్ అనమాట. ఈ స్టీల్ ట్రేలోని ఈ చిన్న చిన్న బుల్లి డబ్బాల్ని ఎలా సర్దేశానో చూడండి. ఇంత చిన్న ట్రేలోని అన్ని డబ్బాలు ఎలా పట్టాయనుకుంటున్నారా? దాని సైజుకి తగ్గట్టు ఆడిచ్చాడు. అందులోనే ఒక స్పూన్ గూడా ఇచ్చాడు. ఒక ఎక్స్‌పెరిమెంట్‌లు కూడా చేయడంలో నా తర్వాత ఏదైనానా. సో, చూడండి 7 డబ్బాస్ అనమాట. 7 కంటైనర్స్. అందులో మనం డ్రై ఫ్రూట్స్‌కైనా వాడొచ్చు, స్పైసెస్‌కైనా వాడొచ్చు, సాల్ట్ ఇంకా ఎక్సెట్రా చాలా ఉంటాయి కదా! అందుకని ఏది కావాలంటే అందులో ఏసేసుకోవచ్చు. అందుకనే మల్టీపర్పస్ అనమాట. 7 ఇన్ 1 మల్టీపర్పస్. దీని రేట్ ఎంతో చూసారు కదా! గుండె ఆగిపోతుంది. కాకపోతే కొంచెం నీట్‌గా ఉంచాలి అని చెప్పి నేను పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి కట్లరీ ర్యాక్ అనమాట. ఇది కూడా స్టీల్‌లోనే తీసుకున్నాను. ఏదో పెద్ద ఓడబుడిచేద్దామని చెప్పి మొత్తం అన్నీ స్టీల్‌లో పెట్టేసాను. ఇది కూడా చాలా అందంగా ఉంది. నా స్పూన్స్ అయితే ఇప్పటికొచ్చి ఎక్కడెక్కడ ఉంటాయో తెలీదు. అలా పడేసేదాన్ని. సో, ఇదొచ్చాక కొంచెం నీట్‌గా పెట్టాలని అనిపించింది. దీన్ని చూసైనా మనం స్పూన్స్‌ని అందులో పెట్టగలం అనమాట. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఏదో క్లీన్ చేసేసామా, పడేసామా, అయిపోయిందా అనుకుంటాము. మళ్ళీ ఆ స్పూన్ ఎక్కడ ఉంటదో మళ్ళీ ఒక గంట దాకా కనిపించదనమాట. ఆ గంట వెతికితే అప్పుడు కనిపిస్తది. సో, ఇందులో అయితే మనం నైఫ్స్ కానీ, ఇంకా ఏవేవో పెట్టుకోవచ్చు. మరి ఇవి మీషోలోనే ఆర్డర్ పెట్టినవన్నమాట. దీని ప్రైజెస్ కూడా ఇక్కడ ఉంటాయి. మరి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.